చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడికి లోనయ్యాడు, అసంతృప్తికి లోనయ్యాడు. ఈ కాంగ్రెస్ చేసే మొత్తం ఏంటంటే అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ భారత రాజ్యాంగంలో మా వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందా లేదా అని ఒత్తిడికి లోనై బలంగా ఉండటం వల్లనే ఇవాళ ఎస్సీ ఎస్టీ సమాజానికి కొత్త రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఉండటం వల్లనే ఆ రెండు వర్గాలకి ఏంటిది అని అంటే అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అని అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి, పారిశ్రామిక రంగంలో ఇవ్వాలి, పబ్లిక్ సెక్టార్ లో ఇవ్వాలి, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు మొత్తం ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ నమ్మబలికి స్వాతంత్రం వచ్చినాక అన్ని వర్గాలకి తీసేసి చివరికి ఏంటిది అని అంటే ఓపెన్ కాంపిటీషన్ లోకి నెట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఊరికే మనకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. మన తాతలు తండ్రులు, మన తాతలు అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మన తాత, మన బాబా అని అంటే మన తండ్రి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, అదే విధంగా సాహు మహారాజ్ అని అంటే మరో తాత. మన తాతలు తండ్రులు చేసిన పోరాటాల ఫలితంగా మనకు రిజర్వేషన్లు సాధించడం జరిగింది. పోరాటం చేసి సాధించినటువంటి రిజర్వేషన్లను ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయోద్యమ కాలంలో నమ్మించింది. మనకు స్వాతంత్రం వస్తే మేము ఎస్సీలను చేరదీస్తాం, బీసీలను చేరదీస్తాం, గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, విశ్వ బ్రాహ్మణ, అదే విధంగా దేవాంగ, పద్మశాలి, అదే విధంగా మత్స్యకారులు, ఇలాంటి వందలాది కులాలకు మేము న్యాయం చేయబోతున్నాం, కొత్త రాజ్యాంగంలో అందరికీ స్థానం కల్పించబోతున్నాము అని స్వాతంత్ర పోరాటంలో నమ్మించింది, నమ్మబలికింది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగంలో ఏం చేసింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పోరాటం చేసి సాధించుకున్నటువంటి ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేసింది కొత్త రాజ్యాంగంలో. 1950లో వచ్చినటువంటి రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ విషపూరితంగా ఆలోచన చేసి రిజర్వేషన్లను తీసివేసింది. బీసీలు సాధించినటువంటి రిజర్వేషన్లను మద్రాస్ ప్రాంతంలో పెరియార్ రామస్వామి జస్టిస్ పార్టీ పోరాటం చేసి సాధించినటువంటి బీసీల రిజర్వేషన్లను తీసివేసి ఓపెన్ కాంపిటీషన్ లో కలగజేసింది. అదే విధంగా ముస్లింలై తీసివేసిన తర్వాత నాన్ బ్రాహ్మణులై అంటే ఏదైతే కమ్మ, రెడ్ల, బీసీల యొక్క రిజర్వేషన్లను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీసివేయడం జరిగింది. మహిళలు 1935లో రిజర్వేషన్లు సాధిస్తే వాళ్ళవి కూడా తీసేసింది. మహిళలు కూడా రిజర్వేషన్లు తీసివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ విధంగా ఒక్కొక్క సామాజిక వర్గం, సిక్కులది, క్రిస్టియన్లది మొత్తం ఏంటిది అంటే రిజర్వేషన్లు తీసివేసింది. బీజేపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్టు పార్టీలు గాని కులాల ఆధారంగా ఇవాళ సమాన న్యాయాన్ని కలగజేయడానికి సిద్ధం లేరు. కానీ నిజ జీవితంలో ఎవరు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్లిళ్ళు చేసుకుంటారు, కుల బంధుత్వాన్ని కొనసాగిస్తారు, కులాల ఆచారాల ప్రకారమే జీవిస్తారు, కులాల దేవుళ్ళనే పూజిస్తారు. ప్రతి కులానికి ఒక్కొక్క దేవి దేవతలు ఉన్నారు, ఒక్కొక్క సంస్కృతి ఉంది, వాళ్ళు ఫాలో అవుతారు. కానీ రాజకీయ రంగానికి వచ్చేటప్పటికి కులాల పేరెత్తొద్దు, కులాల గురించి మాట్లాడొద్దు అని చెప్పింది ఎవరు? కమ్యూనిస్టు పార్టీలు. కమ్యూనిస్టు పార్టీలు పేదలు ధనికులు అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ఈ కులాల ఆధారంగా వాటాని ఇవ్వాల్సిన దాన్ని మొత్తం ఏంటంటే పక్కదారులు పట్టించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఫాలో అయింది. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, అనేక ముసుగులలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఈ కులాల ఆధారంగా మరి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వటానికి వీల్లేదు, రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదని ఒక కొత్త మొత్తం ఏంటంటే ఒక అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేయటం వల్లనే ఇవాళ అంబేద్కర్, కాన్సీరామ్ గారు మనలాంటి ఉద్యమకారులు ఇంకా మన వాటా కోసం పోరాటం చేస్తున్నాము అని అంటే మళ్ళీ ఏంటిది అని అంటే ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రాజకీయ న్యాయమే జరగాలి. ఇవాళ ఈ రోడ్ల మీద నడుస్తున్నాం, హోటళ్లలోకి వెళ్తున్నాం, ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళం వేసుకుంటున్నాం, ఎక్కడ పడితే అక్కడ మనం అందరితో కలిసి తిరుగుతున్నాం, నగలు వేసుకుంటున్నాం. ఒకప్పుడు చెప్పులు తొడుక్కునే అవకాశం లేదు, నగలు ధరించే అవకాశం లేదు, రవిక తొడుక్కునే అవకాశం లేదు కేరళలో ఉన్న స్త్రీలకు. ఈ విధంగా నిబంధనలు ఉండేవి. కానీ ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి. కాబట్టి ఫలితంగా ఇప్పుడు ఏమైంది? రాజ్యాంగ సమయంలో తీసివేయటం వల్ల ఇవాళ బీసీలు మళ్ళీ మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని, ఇవాళ మనం రాజకీయ న్యాయం జరగాలని, పొలిటికల్ జస్టిస్ కావాలని ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగంలో తీసివేయటం వల్ల కాన్సీరామ్ గారు అనే వ్యక్తి
మళ్ళీ బయలుదేరి ఓటమారా రాజ్ తుమారా నై చేలేగా అనే నినాదంతో కాంశీరామ్ గారు బీసీల రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ అమలు కోసం కాంశీరామ్ గారు ఉద్యమం చేయటం జరిగింది. రాజకీయ రిజర్వేషన్లు కావాలని కాంశీరామ్ గారు ఉద్యమం చేయటం జరిగింది. అదే విధంగా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని కాంశీరామ్ గారు ఉద్యమం చేయటం జరిగింది. అంటే మనం సాధించుకున్న హక్కులు కొత్త రాజ్యాంగంలో తీసేస్తే కాంశీరామ్ గారు ఏమని చెప్పాడు అని అంటే, ఈ స్వతంత్ర భారతదేశంలో బహుజనులు ఎందుకు రాజకీయ బానిసలుగా ఉన్నాం, స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ రాజకీయ బానిసలుగా ఎందుకు మార్చబడ్డాం, కాబట్టి మొత్తం ఉద్యమం చేసి మనం పాలక వర్గంగా మారాలి, మరి పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అని ఏదైతే అంబేద్కర్ చెప్పాడో ఆ మాస్టర్ కీని సాధించడానికి కాంశీరామ్ గారు ఏంటిది అని అంటే బయలుదేరి ఆయన ఇల్లు వాకిలి వదిలి కుటుంబాన్ని వదిలి పెళ్లి చేసుకోకుండా మొత్తం ఏంటిది అని అంటే ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే ఉద్యోగానికి రాజీనామా చేసి దేశంలో ఒక గౌతమ బుద్ధుల్లాగా బయలుదేరి బీసీల మండల్ కమిషన్ గురించి అమలు గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా బీసీలకు జనాభా ప్రకారం ఈ దేశంలో ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు రాజ్యాధికారంలో వాటా లభించాలి అని మళ్ళీ కొత్తగా స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఆయన చూపిన మార్గం ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మనలాంటి ఉద్యమకారులు మేధావులమంతా కూడా ఇవాళ బయలుదేరి మొత్తం ఏంటిది అని అంటే ఈ దేశంలో సమాజాన్ని స్థాపించాలి, సమాన న్యాయాన్ని స్థాపించాలి, రాజకీయ న్యాయాన్ని సాధించాలి, సోషలిజాన్ని సాధించాలి అనే ఒక మహత్తరమైనటువంటి మార్పుతో ఇవాళ మనం ఉద్యమిస్తున్నాం. మళ్ళీ 1932కు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు బ్రిటిష్ వాళ్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది, మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు, నాన్ బ్రాహ్మణులు కమ్మ రెడ్డిలకు రిజర్వేషన్లు ఇచ్చారు, మా అంటరాని కులాలు ఊరికి దూరంగా ఉన్నాం, మాకు భూమి లేదు, వాస్తులు లేవు, విద్య లేదు, మరి మేమెట్లా బతుకుతాం, మేమెట్లా పోటీ పడతాము అని బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఉద్యమం మొత్తం పోరాటం చేసి విజ్ఞప్తి చేస్తే 1932లో ఎస్సీ సమాజానికి రాజకీయ రిజర్వేషన్లు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1935లో మహిళా సమాజం కూడా మేము పురుషులతోటి పోటీ పడలేం, మేము గెలవలేం, మేము బలహీనులం, కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడిగితే 1935 చట్టం ప్రకారం మహిళలకు భారతదేశంలో రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అధికారాన్ని చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. మొన్న కదా మోడీ బీజేపీ ప్రభుత్వం మొన్న కదా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది, కానీ బ్రిటిష్ కాలంలో 1935లోనే మహిళలకు రిజర్వేషన్లు సాధించుకోవడం జరిగింది, పెద్ద చరిత్ర. ఆ తర్వాత 1919కి వచ్చేటప్పటికి 1916లోనే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఈ కోస్టల్ ప్రాంతం రాయలసీమ, ఈ కోస్టల్ ప్రాంతం అంతా మద్రాస్ రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. ఆ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి కమ్మ రెడ్డి వెలమ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఏకమై ఈ బ్రాహ్మణులే ఉద్యోగాలలో ఎక్కువ శాతం ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళే కొల్లగొడుతున్నారు, మరి మా పరిస్థితి ఏంటిది అని నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ ను జస్టిస్ పార్టీ అనే దాన్ని స్థాపించి వాళ్ళు ఉద్యమం చేస్తే 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా సంస్కరణల ద్వారా మొత్తం ఏంటంటే రెడ్డి కమ్మ వెలమ వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇస్తూ, ఏ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ఈ రెడ్డి కమ్మ వెలమలు రాజకీయ రిజర్వేషన్లను మొదటిసారిగా సాధించింది 1919లో. వీళ్ళు కూడా రిజర్వేషన్ల కోసమే పోరాటం చేశారు. ఇప్పుడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం మేము బ్రాహ్మణులతో పోటీ పడలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం, కాబట్టి మాకు రిజర్వ్ చేయండి అని పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా రిజర్వేషన్లు ఇస్తే 1920లో జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి ఒక రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయింది. ఆ తర్వాత మునుస్వామి నాయుడు కమ్మ సామాజిక వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా కేవీ రెడ్డి నాయుడు కాపు సామాజిక వర్గం నుంచి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రి అయ్యారు. చాలా మంది పానగల్ రాజా, ఈ విధంగా మన తెలుగు వాళ్ళే 6-7 మంది ముఖ్యమంత్రులై మద్రాసు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అంటే రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసింది ఎవరు? కమ్మ రెడ్డి వెలమ ఈ వర్గాలే. మనకంటే ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే ఎస్సీల కంటే ముందే పోరాటం చేసి సాధించుకున్నది కమ్మ రెడ్డి వర్గాలే. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగించాలి, మీరు రిజర్వేషన్లతోటే బతుకుతారా అని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. కానీ రిజర్వేషన్లను అడిగింది ఎవరు? ఈ దేశంలో ఎవరు పోరాటం చేశారు? అవి కావాలని ప్రారంభించింది ఎవరు?
అంటే ఈ కమ్మారెడ్డి వర్గాలే మొత్తం ఏంటంటే సాధించుకున్నటువంటి చరిత్ర. వాళ్ళ చరిత్రను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు వాళ్ళు సాధించుకొని అనుభవించినటువంటి ఫలాలని మర్చిపోయినటువంటి చరిత్ర ఉంది.